యముడు కన్నె పిల్లల మాన ప్రాణాలు తోచుకునే చాలా రాక్షసుడు. అడుగు వస్తున్నాడు. అతడి పేరు చెబితే ఈ సూర్యాపేటలో, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే అడగిపోవలసిందే. అతడు వస్తున్నాడంటే అడవిలో చింతపుల్ల మొదలుకొని సింహాల వరకు ప్రాణభీతితో పరుగులు తీస్తాయి. అతడే భగవాన్. ఈ భగవాన్ పేరు చెబితే భగవంతుడు కూడా ఏమైందిరా? పిల్లలు నేను చంపుతుండగా ఆ ఇన్స్పెక్టర్ రుద్రమయాడు నన్ను చూశాడు, వెంబడించాడు. దారి తప్పించి నేను ఇలా వచ్చానన్నా. ఆ పిల్ల మనకు ఎదురు సాక్ష్యం చెప్తానంటే చేతులు ముడుచుకొని వచ్చావురా. మనం చంపుతామని 10 మందికి తెలవకపోతే మనం బ్రతుకుడెందుకుడా? సచ్చుడే లెక్క. చల్, నీ మతం నా చూపించకురా బద్మాష్. లేదన్నా, నేను ఊరికే తిరిగి రాలేదు. మరి ఏం చేశావురా? మానాన్ని దోచుకున్నాను, అనుభవించాను. దాని అందాన్ని నా రోమలతో నంచుకొని ఏకంగా ప్రాణాలు ఈ అనంతవాయులో కలిపేసి వచ్చానన్నా. శభాష్ తమ్ముడు, శభాష్. ఈ భయంకర్ భగవాన్ అంటే ఏమిటో ఈ ప్రాంతానికి అంతా తెలుసు. ఈ భగవాన్ జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆ పిల్ల శీలంతో ప్రాణంతో రుజువు చేశావు కదరా.
శభాష్ తమ్ముడు, శభాష్. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావురా. కానీ ఒక్క విషయం అన్నా, ఏమిటిరా? నేను ఆ పిల్లను చంపుతుండగా ఆ ఇన్స్పెక్టర్ ఉత్తరవాడు నన్ను చూశాడు. ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు నిన్ను చూశాడా? అయితే వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. నా చెవితో కుక్క చావు చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోరా తమ్ముడు. రే చిన్న, మన పెద్దలు ఏం చెప్పారో తెలిసినట్రా? 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలా, 2 దాచుకోవాలా? వెళ్ళరా. నేను చాలా అలసిపోయాను. నాకు రమ్ము జిన్నవసరం తీసుకురండి.
దారి తప్పి మా మృత్యు మందిరంలోకి వచ్చారు. కారణమేమిటో తెలుసుకోవచ్చునా? తెలుసుకొని వచ్చాను, వచ్చాను. అయినా ఈ పోలీసు వారికి మాతో పని ఏమిటో? అదే అమ్మాయిని మీ తమ్ముడు చిన్న హత్య చేస్తున్నా నేను చూశాను. నన్ను చూసిన మీ తమ్ముడు తప్పించుకొని పారిపోయి ఇలా వచ్చాడు. కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి మర్యాదగా నీ తమ్ముడు నాకు అప్పగించు. రుద్రమరాయుడు, మేము హత్యలు చేయడమే గాని ఏ పోలీస్ స్టేషన్లకు గాని ఏ కోర్టులకు గాని తీసుకెళ్లే దమ్ము లేదురా. ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు ఎవరో ఏమిటో రుజు చూడక ముందే నీ తమ్ముడు నాకు అప్పగించు. నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చూడు మిస్టర్ రుద్రమరాయుడు, అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులు అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళను ఏమీ చేయలేరు ఇన్స్పెక్టర్. భగవాన్, నువ్వు రౌడీగా పుట్టవచ్చు, ముఠాయిగా పెరగవచ్చు, కానీ నా శక్తిని మాత్రం ప్రయత్నించాలని చూడవాకు. ఏ ప్రభుత్వం 10 కాలాల పట్టుకుని సాగాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాల పదవిలో ఉండాలన్నా మాలాంటి రౌడీలకు, గుండాలకు, అడుగులకు మడుగులెత్తుతూ మాకు బానిసత్వం చేస్తూ మా ఆజ్ఞను శిరసావహిస్తూ మాకు బానిసత్వం చేయాల్సిందే. కోసం పడకలు మార్చే ప్రజానాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం కక్కుతుపడి నృత్యనాయకులు ఉండవచ్చు. అలాంటి సీనియర్ ఆఫీసర్తో తలపడితే మీ తల అవుతుంది. ఇన్స్పెక్టర్, అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులు, అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు మాలాంటి రౌడీలను ఇన్స్పెక్టర్ పదవుల కోసం పడకలు మార్చే ప్రజానాయకులు ఉండవచ్చు, కుట్టుబడి మీకు దాసం చేసే ఉద్యోగస్తులు ఉండొచ్చు. నాలాంటి వాళ్ళతో తలపడితే మీ తలలు 1000 ముక్కలు అవుతుంది. పవర్ ఉంది గాని పొగరుగా మాట్లాడకు. పవర్ నా ఒంట్లో ఉంది, ఇది నా ఇంట్లో ఉందిరా. అరే ఇన్స్పెక్టర్, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులేరా. రౌడీని దెబ్బ కొట్టినా, రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టినా ఏ ఉచ్చులోనూ పడిపోగలవు. జాగ్రత్త. ఆడా ఈడా కాదు బిడ, నీ గుండెల మీద కడతానా అట. బట్టలు వేసుకునే రోజు నాకు తెలుసురా. కరుడు కట్టిన హృదయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, నాటి పట్టుకునే రోజు నాకు తెలుసురా. మిమ్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తలపై పెట్టుకునే రోజు నాకు బాగా తెలుసు. మీ ఆటలు కట్టిపెట్టి కనిపెట్టి మర్యాదగా నీ తమ్ముడు నాకు అప్పగించు. ఇన్స్పెక్టర్, నా తమ్ముని అరెస్ట్ చేసే ముందు మీలో ధైర్యం ఉంటే ముందు నన్ను ఎదుర్కొని ఆ తరువాత నా తమ్ముని అరెస్ట్ చేయరా. నువ్వు నీ తమ్ముడే కాదురా, వెనక ఉన్న గూండాలు మొత్తం అతి దూరం అరెస్ట్ చేస్తాను. తాడికట్టు తప్పుకో. నువ్వు భయపడడానికి నీ ఓటరు కాదే. నేను కాచిపారేస్తున్నా. నమస్కార్ 6 కట్టుడు, పీలహరి పాట కట్టుడు, ఈ భగవాన్ చిత కట్టుడు సేమ్ టు సేమ్. అదేరా రౌడీజం లో ఉన్న స్పెషాలిటీ. ఇంకా ముందు ముందురా, ముందు కాదురా.
ఈ ఘోరమైన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతావా? చిన్న వద్దు, నేను హత్యలు చేస్తే నాకు అండగా ఉండ. అలాంటిది నువ్వు చనిపోతే నీ అన్న భగవాన్ తగ్గిపోలేదురా. ఏ చిన్న, ఆ ఇన్స్పెక్టర్ నా కొడుక్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా. నా కొడుకు ఇక నుండి ఈ భగవాన్ జోలికి ఎందుకు వచ్చామురా అని తప్పడకుంటే వీరు నీ అన్న భగవాన్ కాదురా తమ్ముడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందన్నా. వాడి సంగతి ఏంటో చూద్దాం. వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ ఉన్న పడేస్తారా. చిన్న గ్యాస్ ఇస్తున్నా చిటికలో వేస్తా. అమ్మ అక్కడిల్లాల్సిందే. అలాగే అన్నా. హలో ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలు వంచి మా వెన్ను పూసలు విరిచి మాతో జైలు కూడు తినిపిస్తానని ఛాలెంజ్ చేశావు కదరా. ఆ జైలు కూడు నీకు తినిపించడానికే భగవాన్, డబ్బుందని అహంకారంతో కూడా చేసి నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోగలవే గాని రుద్రమైన నుంచి నువ్వు తప్పించుకోలేవురా. శభాష్ ఇన్స్పెక్టర్, శభాష్. నేనేమిటో నా పవర్ ఏమిటో కూడా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్లు. ఇంతకు మీరు వచ్చిన పనేమిటో? నన్ను సకల లాంఛనాలతో జైలుకు తీసుకెళ్లిన నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? అన్నా సెలవు అన్నా. ఈ ఇన్స్పెక్టర్ పెడరెక్కలు విరిచి బంధించండి రా. అలాగే అన్నా. నేను హత్యలు చేస్తే చట్టం పట్టుకోలేక చేతులు ముట్టుకుంది. చట్టం పట్టుకోలేదు. నేను హత్యలు చేస్తే న్యాయం నిరూపించలేక నల్లతోటు నలిగిపోయింది. సింగిల్ హ్యాండ్ తో ఈ దేశాన్ని కొల్లగొట్టగల కెపాసిటీ నాలో ఉందిరా. అలాంటిది తలపడి ఈ జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నావు కదరా. అస్తమించిన సూర్యుడు ఉదయంతో మారదు. నేను పోయినా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉదయించి మిమ్మల్ని ఆట కట్టిస్తారా. మాలాంటి రౌడీలు గుండాలు అన్నదండలు లేకపోతే 3 రోజులకు ముఖ్యమంత్రి, వారం రోజులకు ప్రధానమంత్రి మారగలడు. మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వాలు ఊరుకోవు, ఏ ప్రజానాయకుడికి నిద్ర పట్టదు. మాలాంటి వాళ్ళు ఏ స్టేషన్ కి వెళ్ళరు, ఏ జైలుకి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా వితిన్ 24 hours లో బయటికి రాగల కెపాసిటీ మాలో ఉందిరా. గూండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు, అవినీతులకు అండగా నిలిచే ప్రభుత్వాలు, మానవత్వాన్ని ప్రశ్నించే మీలాంటి రౌడీ నాయాలకు అంతమంది స్వామి అతిశోభంగా ఉందని నేర్చుకోండిరా. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా పెట్టాను, న్యాయాన్ని నా గుప్పెట్లో దాచుకున్నాను, ధర్మాన్ని నా
పాదాల కింద నలిపాను. ఇలాంటి ఆఫీసర్ ఒక్కడి కాదు, 1000 మంది వచ్చినా నా చిటికెన్ వేల మీద వెంట్రుక కూడా పీకలేరురా. చిన్న మనల్ని దయాదాక్షిణ్యాలు లేకుండా కళ్ళు కొట్టినట్టు కొట్టిన ఈ ఇన్స్పెక్టర్ గాడి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా. ఈ ఇన్స్పెక్టర్ గాడి భార్య రోజులు రాక్కరండిరా. రే ఇన్స్పెక్టర్, ఎక్కడో న్యాయం జరిగిందని ఎవరికో అపకారం జరిగిందని మమ్మల్ని జైల్లో పెట్టి హింసించావు కదరా. ఇప్పుడే ఇక్కడే ఈ కళ్ళ ముందే దీని జుట్టు రేపేస్తా, కుక్కలు చిదిమేస్తా, దీన్ని అనుభవించి మరీ చంపుతానురా. ఇప్పుడు నీలో ధైర్యం ఉంటే దీన్ని కాపాడుకోరా. దీని బట్టలు అరటి పండు తొక్కలాగా ఒక్కొక్కటి ఊడదీయరా. అది సిగ్గు చెవి సిగ్గు సచ్చి కుళ్ళి కుసించిస్తావాలా. అది చూసిన వీడు గుండె పగిలేలా ఎడవాలా. అది చూసిన మనం కడుపారా నవ్వాలిరా. అరే భగవాన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ప్రతాపమే చూపెడతాను. ఒక ఆడదాని కాదు నీ ప్రతాపం. దుర్మార్గుడా, ఒక ఆడదాన్ని బలాత్కరించాలనుకోవడం మృగాల లక్షణం రా. ఏ శారదా, పురాణాలు చెప్పి కథలు వల్లి నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నించకే. అరే భగవాన్, మంది మార్గంతో దండెత్తి నన్ను ఒంటరివాణి చేసి దండించి నా భార్యని చిత్రహింసలో పెట్టడం మొగతనం కాదురా. ఫలితమే వస్తు పెడతాను. రే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవోభవ కాదురా, అంతర్దేవోభవ అని. శత్రువు ఎంతటి బడవంతుడైనా వెన్నుపాటు పడవడంలోనే ఉంచుదా మా రౌడీజంలో ఉన్న స్పెషల్. అన్నా వాడితో డిస్కషన్ అన్నా, నేను మీకు తోబుట్టు లాంటి దాన్ని చేతులు తాచి నాకు పతిపిష్ట పెట్టమని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను నా అన్నా 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 అంటే నేనేమైనా నా అబ్బకు పుట్టావా లేక నేనేమైనా నీ అమ్మకు పుట్టానా? అన్నా అన్నా అంటే జాలు పలిచి వదలడానికి నేను అల్లూరి సీతారామరాజును కాదే, భగత్ సింగ్ను కాదే, సుభాష్ చంద్రబోస్ అంతకన్నా కాదే. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే నీచులు వీళ్ళు. తల్లిని పరాజేశాలకు అమ్మగాలే లేచారదాలే. తాతయ్య కలగాలం బతికిన దానికన్నా అవుతాయి 6 నెలలు బతికిన చాలు. లేచారదాలే. పువ్వుకి వాసన ఎక్కువ, మందారానికి ఎరుపు ఎక్కువ, గులాబీకి ఉన్నెక్కువ, కానీ ఈ భగవానికి ఒళ్ళంతా కామం ఎక్కువ. చూసుకుంటాయంటే నేను సై అంటే 1,00,000 మంది ఆడవాళ్ళు ఇంటి సెంటర్ లో సెంటి బాటిల్తో అయిపోతారే. నువ్వేంటే సీతాదేవికి కజిన్ సిస్టర్ లా తెగ చించుకుంటున్నావు. నువ్వు మించిన రమ్మని అమ్మని భగవాన్.
చెప్పేది వినరా? నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నువ్వు దాన్ని చిత్రహింసలు పెట్టి చంపావని ఈ ప్రజలనే ఆ ప్రభుత్వాన్ని నమ్మించు ఆ నేరాన్ని నీపై మొత్తం రా. ఇప్పుడు చూపిస్తారా నా పవర్ ఏమిటో? ఏం శారదా, నువ్వేమన్నా ఐశ్వర్యాన్ని అనుకుంటున్నావా లేక సుస్మితా సేన్ అనుకుంటున్నావా? వాళ్ళే అందాల పట్టిల్లో విప్పుకొస్తున్నారు కదే, నువ్వేంటి ఒంటి నిండా చుట్టుకొని వచ్చావు? విప్పవే విప్పవే నీ కళ్ళు. నేను అనుభవించిన ఆడది ఈ భూమి పైన బతకని ఆడుకోలేదు. నా పేరు చిన్న చించుతాడు, నరుకుతాడు. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఎలా ఉందిరా మన ఫలితం? అన్న, నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారమే, నాకు చెప్పిన ప్రకారమే నువ్వు చేశావు. నీకు సంతోషమే రా తమ్ముడు? అవునన్నా, సరే అన్నా, ఈ సంగతంగా చూద్దాం.
మన స్టేజ్ మీద కాబోయే ముఖ్యమంత్రి గారు భగవాన్ గారు, కాబోయే ముఖ్యమంత్రి భగవాన్ గారికి, భగవాన్ గారు వచ్చారు మన స్టేజ్ మీదకి. స్వాగతం భగవాన్ గారు. ఈరోజు ఈ సాదర సందర్భంగా మన భగవాన్ గారు మన స్టేజ్ మీదకి వచ్చారు. పెద్దలందరూ కూడా ఆయనకి సత్కారం చేస్తున్నారు. స్వాగతం భగవాన్ వారు, సుస్వాగతం కాబోయే ముఖ్యమంత్రి భగవాన్ గారికి. ఎస్పీ ధర్మారావు గారు స్వాగతం పలుకుతున్నారు. కారణమేమిటో? అవును భగవాన్ గారు, పోలీసులు కలిస్తే ఇంకా మనకి ఎదురేముంది? మీరు తప్పకుండా గెలుస్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత నేను డీసీపీని అవుతాను. చూడండి ధర్మారావు గారు, నిన్ను రౌడీయిజం చేస్తుంటే నాకు అండగా ఉన్నారు, నేను గూండాయిజం చేస్తుంటే నాకు తోడుగా నిలిచారు. ఈ రోజు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా. ఈ సందర్భంలో నాపై చూపిస్తున్న కృతజ్ఞతలకు శుభాకాంక్షలు. అన్నా, నువ్వు ఎమ్మెల్యే కొలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో ఏం చేద్దామన్నా? అవసరమైతే బాంబులు వేసైనా, ర్యాగింగ్ చేసైనా సరే నిన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తానన్నా. అవును భగవాన్ గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంకా మనకు ఎదురేముంది? చాలా సంతోషం ధర్మారావు గారు. అన్నా, నువ్వు ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళి వచ్చిన ఈ శుభ సందర్భంలో ఆట పాటలతో, కామెడీ దానితో డాన్స్ చేద్దామన్నా. రే చిన్న బిందు వినోదాలతో, ఆటపాటలతో ఒక బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేయండిరా. ముఖ్యమంత్రి గారు, ఈ ఎమ్మెల్యేగా ఒక కోరికడుతున్నా. మన ఎస్పీ గారు మనకి ఎన్నో విధాలుగా అండదండగా ఉండు. మన ఎస్పీ గారిని డీజీపీగా నియమించాలి. తప్పకుండా తప్పకుండా ధర్మారావు గారు, మిమ్మల్ని డీజీపీ, నేను ముఖ్యమంత్రిగా అయిన వెంటనే మిమ్మల్ని డీజీపీగా ప్రమోట్ చేస్తా. అంతకన్నా ఎక్కువ సంతోషం ఏముంది? తప్పకుండా తమ్మే.
ఎవరు నువ్వు? అగ్ని క్షమదాగ్ని శివుడు మూడో కన్ను తెలిసిన శివ నోట మూడో అంకె వెలువడినా ఇదేది అగ్ని మిగిలేది భస్మరా. ఆ భస్మాన్ని సైతం గ్లాసులో పాసుకొని గుట్ట తాగలడు రా ఈ భగవాన్. త్వరగాడివా? ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ హత్యలు జరగాలన్నా, ఎక్కడ మత కలహాలు జరగాలన్నా, ఎక్కడ మారణ హోమాలు జరగాలన్నా నాయనే రే రాజకీయం అంటే అర్థం తెలిసినారా నీకు? నేను చెప్తా విను. రా అంటే రాక్షసుడు, జా అంటే జరాచంద్రుడు, ఈ అంటే కీచకుడు, యా అంటే యముడు, ఓ అంటే మృత్యువు. ఈ 5 రాక్షసులు కలిస్తేనే రా అసలైన రాజకీయము. ఆ రాజకీయానికి నేను రాజును, నా రాజును. భగవాన్ మతంలో నువ్వు ఎన్ని హత్యలు చేసినా, దోపిడీలు చేసినా, ఎన్ని మతకాలను సృష్టించినా ఇక నీకు నీ పక్కలో బల్యమై నీ ఎంట పడి నువ్వు ఎంత ఆటాడి మతమొస్తే నాకు అడుగురా. నీ ఆంటి అప్పల బ్రహ్మలను సైతం కీలు బొమ్మలను చేసి నా ఇంటి గుమ్మ ముందు ఆడించగలనురా. ఆ నాగసర్పాన్ని ఆడించగల నాగసర్పం నా దగ్గర ఉందిరా. నీలాంటి వేటగాళ్ళని సైతం కాటు వేసే కాల సర్పాన్నిరా. ఆ కాల సర్పాన్ని కాటు వేసి నాగస్వరం నా దగ్గర ఉందిరా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నా ఇంతకీ నీ పేరుమితో? నా పేరు చెప్తే నీ గుండెలు ఆగిపోతాయేమో. ఎన్నో గుండెలు చీల్చిన గుండెరా, అంత త్వరగా ఆగిపోయేది కాదులే. నా పేరు ఈ గడ్డ మీద పూసే పూలను అడుగు, ఈచే గాలి అడుగురా, ఈచే మనుషులు అడుగురా, అప్పుడు చెప్తారు. అంతటి మొనగాడివా? మొనగాలకు మొనగానిరా. ఆనాడు నువ్వు జరిపిన దారుణ మారణ హోమంలో బలైపోయిన ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు నేనేరా. రుద్రమరాయుడు ఆనాడు రౌడీగా గుండాగా ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయావు. ఈ రోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతున్నాను. ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవురా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివే కాదురా, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ఈ సాగు నా దగ్గర ఉందిరా. సీటు కాదుగా, ఈ గేటు కూడా తాటలేవురా నువ్వు. నీ ప్రాణాలు తీయడానికి నువ్వు ఈ పద్మ వ్యూహం నుండి బయటపడితే కదరా. ఆనాడు అభిమానుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేడం గాని ఈనాడు ఈ రుద్రమరాయుడు పద్మవ్యూహాన్ని ఛేదించడమే కాక ఈ శవాలపై రుద్ర తాండవం చేయగలరా. రుద్రమరాయుడు ఈ రాజ్యం ఉండాలదే, పెట్టుబడిదారులదే ఈ ప్రభుత్వం. మాలాంటి వాళ్ళను నువ్వు ఏమీ చేయలేవు. రుద్రమరాయుడు పైరా రుద్రమరాయుడట. అరే భగవాన్, ఎందరో మహానుభావులు సంపాదించిన స్వతంత్రాన్ని
ఈ స్వార్థం కోసం, ఈ రౌడీల స్వార్థం కోసం రాజకీయాలను అడ్డపెట్టుకొని ఈనాడు నాశనం చేస్తున్నారా? ఇంతకీ తమరు వచ్చిన పని ఏమిటో? ఆనాడు నువ్వు దారుణ మానవమం చేసి నా భార్యని నా కళ్ళ ముందే అతి దారుణంగా నరికినావు. నీకు చిప్పగూడు తినిపించి నా భార్యకు నీతో ఆత్మశాంతి చేకూరుస్తాను రా. వస్తా. రుద్రమరాయుడు, నేను తలుచుకుంటే నీకు అదే పరిస్థితి పడుతుంది. నా విశ్వరూపం చూసి నువ్వు తట్టుకోలేవురా. ఆ భగవంతుని డైరెక్ట్ గా చూసినవాడు, ఈ భగవంతో పెట్టుకున్నవాడు ఈ భూమి మీద బతకలేడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నేను ఇప్పుడే వెళ్ళి నది గడ్డపై గొడ్డల్ని పట్టుకొని నిల్చొని ఎవడు అడ్డు వచ్చినా తలకాయలు పుచ్చకాయల్లా లేపేస్తా. అలా లేపకపోతే నా పేరు బగ్గా 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 భగవాన్ కాదురా.